చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడుతూ ఉంటారండి. ఈరోజు ఈరోజు వరి పండించకపోతే ఏం పండించాలి మరి? మొక్కజొన్న తింటారా? ఆయన ఏం తింటున్నాడు? ఆయన వరి కాదా తినేది? వరి పండించకపోతే ఏం పండిస్తే ప్రజలు తింటారు? ఏం తినాలా ఫుడ్డు? ఇది ఆయన కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించి ఏదో కార్పొరేటు సంస్థలకి ఇలాంటి కార్యకలాపాలు అప్పచెప్పాలన్న ఉద్దేశంతో ఈయన వరి పండించొద్దు, వరి వల్ల క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ సాకులు చెబుతున్నాడు. వరి వల్ల క్యాన్సర్ రావటం ఏంది? గత ఎప్పుడో పూర్వకాలం నుంచి వరి పండిస్తూ ఉంటున్నారు. వరి పండిస్తూనే ఉంటూనే ఉన్నారు. వాళ్ళకి ఏమైనా క్యాన్సర్లు వచ్చినాయా? రైతులు మరి వరి పండించక ఇంకేం పండిస్తారు? అది కూడా ఆయనే చెప్పమని ప్రత్యామ్నాయంగా ఆయన చెబితే దాని ప్రకారం పండించవచ్చు. ఈ యొక్క నేలలో అంటే ఈ యొక్క గుంటూరు జిల్లా కానీ ఇటు బాపట్ల జిల్లా కానీ ఈ యొక్క నేలలో వరి తప్పితే ఇంకేం పండుతుంది? ప్రతిఫలం పంటలు ఇంకేముండయి, వరి తప్పితే ఇంకేమి లేదు. వాళ్ళు అంటుంది మీ ఎక్కువ దిగుబడి రావడం వల్ల మేము కొనలేకపోతున్నాము, ప్రభుత్వం కొనలేకపోతుంది అని అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టా ఇదే మాట అన్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వరి పండించబాకండి, వరి పండిస్తే ఇక మీకు నష్టాలు వస్తాయి, మీరు పండించవద్దని చెప్పేసి అన్నాడు. ఎక్కువ దిగుబడి అంటే గత కాలంలో 10 బస్తాలు 5 బస్తాలు పండి ప్రజలకి ఫుడ్ సరిగా అందేది కాదు. కానీ ఈ సమయంలో హరిత విప్లవం ద్వారా మనకి ఎక్కువ రకాలు పండించి వరి ధాన్యాన్ని ఎక్కువ పండించడం వల్ల ప్రజలందరూ కూడా సక్రమైన ఆహార కొరత లేకుండా జరుగుతూ ఉంది. పైగా దాన్ని బయట కొంత మన మిగులు అమ్ముకోవడానికి కూడా బాగుంటూ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పండించి మేము అమ్మలేకపోతున్నాము అని అంటే అది నీ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యమే. నీ ప్రభుత్వం వైఫల్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంత వరిధాన్యం పండిస్తే అంత తీసుకెళ్ళి అమ్మటం జరిగింది. కానీ నువ్వు అమ్మలేకపోతున్నావు అంటే నీ యొక్క వైఫల్యమే. గిట్టుబాటు ధరలు ఎట్లా ఉన్నాయంటారు? ఇప్పుడు చూస్తే గిట్టుబాటు ధర చాలా దారుణంగా ఉంది. వరికి 1300 రూపాయలు అంట. వరికి 1300 రూపాయలు. నాట్లు కానించి పిండేసి కోత కోసేదాకా వీళ్ళు ఎంతో కష్టపడి రైతులు ఎంతో పెట్టుబడి పెడితే పంట చేతికి వచ్చే సమయానికి దళాలకు అప్పచెప్పడం కోసము మధ్య మిల్లర్స్కి అప్పచెప్పడం కోసమని 1300 రూపాయలు అని చెప్పేసి రైతు ధర పెట్టేసేసి వరి ధర రైతుల్ని ఎంత వాళ్ళ యొక్క వెన్నుముక విరిచేయడానికి ఈ యొక్క చేస్తున్నటువంటి ప్లాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1800 నుంచి 2200 వరకు కూడా వరి బస్తా ధాన్యము రేటు పలికింది. చాలా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు కొంతమంది రైతులు చెప్పుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు కానీ ఆయన్ని తిట్టుకుంటూ ఉన్నారు లోపల చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే ఇంత దారుణమైన రేట్లు ఇంకా ఎప్పుడు చూడలేదు, ఇక ముందు కూడా చూడబోము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రైతుల యొక్క గిట్టుబాటు ధరలు కానీ ఏవైనా కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది.